చెప్పాలా మేము కాంట్రవర్షియల్కి ఎందుకు లేండి, కాంట్రవర్షియల్ మేము ఏదో మా పనులు చేసుకుంటే అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒకటి పోలీస్ బిల్డింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇవాళ బీసీలకి ఎలక్షన్ అప్పుడు హామీ చెప్పినట్లు బీసీ యాదవులు వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు మోడర్నైజేషన్ చేస్తామని చెప్పాం. అదే రకంగా మోడర్నైజేషన్ చేయడానికి ఎంపీ లాట్స్ లేంచి 25 లక్షలు ఇక్కడ, అలాగే 64,80,000 రూపాయలు పోలీస్ బిల్డింగ్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పనులు అన్నీ ఇప్పుడు వచ్చే రోజుల్లో మొదలైపోతున్నాయి. ఇవాళ అన్ని పనులు కూడా ఇవాళ మీరు చూస్తే అన్ని పనులు కూడా మేము పిలిచిన ఎంపీ లాట్స్కి సంబంధించిన పనులన్నీ కూడా పిలిస్తే అవన్నీ కూడా -13-14% మైనస్గా వేసి క్వాలిటీ ఆఫ్ పని చేస్తారా లేదో డౌట్ఫుల్గా ఉంది. అందుకని మళ్ళీ నేను అధికారులతో మాట్లాడి ఈ హెవీ మైనస్లు వేసిన పనులకి పోకుండా ఎవరు క్వాలిటీ ఆఫ్ పని చేయగలుగుతారు. ఎందుకంటే మనం చేసే పని ఏదైనా కానీ కరెక్ట్గా చేయాలి. అదే రకంగా చేసి ఇవాళ చేసే పనులన్నీ కూడా క్వాలిటీగా పనులు జరగాలి. కాబట్టి ఇవాళ అందరినీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ కూడా కావాల్సింటే ఈ మైనస్కి వేసిన టెండర్లన్నీ కూడా మళ్ళీ క్యాన్సిల్ చేయించి మళ్ళీ పనులు ఎవరు చేయగలుగుతారో వాళ్ళు పాజిటివ్గా ఒక పని చేయాలంటే ఖర్చు అనేది ఉంటుంది. మైనస్గా వేసి పనులలో క్వాలిటీ తగ్గిపోతుంది. కాబట్టి అధికారులకు చెప్పడం జరిగింది, ఒక లిమిట్లోనే దీన్ని సెట్ చేసి క్వాలిటీ పనులు చేపించే ప్రకారంగా పనులు చేయమని చెప్పాం. ఎందుకంటే ఇవాళ ఎంపీ లాట్స్లలో 25 కోట్లు ఎంపీ లాట్స్ మనం ఈ 5 ఏళ్ళలో స్పెండ్ చేస్తాం. ఈ 25 కోట్లు మనం చేసే పనులు లాంగ్ టర్మ్ కోసం ఉండాలని పనులు చేస్తాం. కానీ ఏదో ఆ రోజు చేసేసి వెళ్ళిపోయామా, టెంకాయ కొట్టామా, వెళ్ళిపోయామా అన్నట్లు కాకుండా అవి ఎన్ని రోజులైనా కానీ లాంగ్ టర్మ్లో ఉండాలని చెప్పి నా ఐడియా. అదే రకంగా పనులు చేస్తాం. ఇవాళ మీరు చూస్తే ఇంకొకటి, ఇవాళ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇవాళ ఈ ఉమెన్స్ డే రోజు మేమందరం కూడా చాలా రోజుల నుంచే ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఇవాళ మన రాష్ట్రంలో అయినా కానీ మన దేశంలో అయినా కానీ చాలా వరకు మహిళలు మిస్సింగ్ ఉన్నారు. అసలు ఈ మహిళలు మిస్సింగ్ అయిన దానికి ఒక డేటా అంతా కూడా, రికార్డ్ అంతా కూడా మన దగ్గర ఉంది. ఇంకా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దానికి ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉంది. మన తరపున, మన పార్టీ తరపున, అలాగే నా తరపున మేము కూడా పార్లమెంట్లో ఈసారి ఉమెన్ మిస్సింగ్ అవుతుండే దానికి ఒక చట్టం తీసుకొని రావాలి. సెంట్రల్ గవర్నమెంట్లో నుంచే ఒక చట్టం క్రియేట్ చేయాలనేది మా తరపున మేము అడుగుతున్నాం. అదే ప్రైవేట్ బిల్లు ఈసారి ఇంట్రడక్షన్ చేస్తాం. పోయినసారి పార్లమెంట్లో పెడితే అది పోస్ట్పోన్ అయింది. ఈసారి వచ్చే రోజుల్లో మన ప్రైవేట్ బిల్ పెట్టడానికి ఒక శుక్రవారం, ఫ్రైడే మాత్రమే అలౌడ్ ఉంటుంది. ఆ ఫ్రైడే రోజే 3 గంటల్లోనే మన ప్రైవేట్ బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి ప్రైవేట్ బిల్ నచ్చితే దాన్ని అమలు చేస్తారు. అప్పుడు ఓల్ ఇండియా అంతా కూడా అమలు అవుతుంది. ఎందుకంటే ఇవాళ ఉమెన్ ఓన్లీ ఒక మన రాష్ట్రంలోనే కాదు, మన దేశం అంతా కూడా కలిపి చాలా వరకు మిస్సింగ్ ఉన్నారు. ఆ లెక్కలన్నీ కూడా తీస్తున్నాం. ఆ లెక్కలన్నీ తీసి దాని ప్రకారంగా ఒక ఇది చేసి దానికి ఒక చట్టం చేసి అసలు ఉమెన్ ఎక్కడికి పోతున్నారు, అకస్మాత్ పని మీదకి పోతున్నారంటే ఒక రికార్డు, లేకపోతే ఎక్కడికైనా ఊర్లోకి పోతుంటే ఒక రికార్డు లాగా ఒక సిస్టమ్, ఊర్లోకని కాదు నేను అనేది, ఎక్కడికి మిస్ కాకుండా, ఉమెన్ మిస్ కాకుండా దానికి ఒక క్లియర్ చట్టం చేయాలనేది మా ఐడియా. అదే రకంగా మా లాయర్స్ అందరు కూడా కూర్చొని దాన్ని ఒక చట్టం తయారు చేశాము. ఆ చట్టాన్ని వచ్చే రోజుల్లో పార్లమెంట్లో రిలీజ్ చేయబోతున్నాం. ఇవాళ మహిళలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా మహిళలే వాళ్ళది అప్పర్ హ్యాండ్గా ముందుకు చేసుకుంటూ పోతున్నారు. ఇవాళ మహిళలందరూ కూడా బాగా చదువుకుంటే
చిన్న పిల్లలు ఇప్పుడు ఎవరెవరికి చిన్న పిల్లలు ఉన్నారో ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలని బాగా చదివించాలి. ఇవాళ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మన రాష్ట్రంలో ఇవాళ లోకేష్ గారి నాయకత్వంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా బాగా అవుతుంది. ఆ సిస్టంలో గవర్నమెంట్ స్కూల్స్కి అన్నా కానీ మన పిల్లలను పంపిస్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ ఎలా జరుగుతుందో మన స్కూళ్ళల్లో కూడా అలాగే ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఇస్తే మహిళలకి చాలా వరకు బెటర్ ఉంటుంది. ఎక్కడ కానీ చిన్న పిల్లలకి ముందే పెళ్ళిళ్ళు చేసేసి అమ్మాయిలకి ముందే పెళ్ళిళ్ళు చేసేసి ఇవన్నీ చేయకుండా మీరు అందరూ కూడా ఇవాళ 2025లో ఉన్నాం. మనం అందరం కూడా మన దేశంలో ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మహిళలందరూ కూడా ఇవాళ 33% రిజర్వేషన్ వస్తే మహిళలందరూ కూడా ఇవాళ చట్టసభల్లో 33% మహిళలు ఉండబోతుంటారు. ఇవాళ మీరు చూస్తే మహిళలే ఎక్కువ ఉన్నారు. ఇవాళ మన డిస్టిక్లో చూసినా కూడా మహిళలే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా కానివ్వండి, జాయింట్ కలెక్టర్ అయినా కానివ్వండి, అలాగే మేయర్ అయినా కానివ్వండి, జెడ్పీ చైర్మన్ అయినా కానివ్వండి, ప్రతి ఒక్కరు మహిళలే ఉండేది. మన డిస్ట్రిక్ట్ కూడా నడిపించేది మహిళలే నడిపిస్తున్నారు. అలాగే మన దేశంని కూడా మహిళలు నడిపించాలి. అలాగే మన దేశాన్ని మన రాష్ట్రాన్ని వాళ్ళు కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. అలాగే కంపెనీలలో కూడా మహిళలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇవాళ మనము ఇండస్ట్రీస్ తీసుకొని వస్తున్నాం. ప్రతి ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చే దాంట్లో మహిళలకు కూడా చాలా వరకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే వచ్చే రోజుల్లో కొత్త ప్రోగ్రామ్ ఈ కుట్టు మిషన్లు ప్రోగ్రాంలు ఇవన్నీ కూడా ముందు తీసుకొని వెళ్తాం. ఎప్పుడు కూడా మహిళలకి ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారంటే అది ఒక ఎన్డీఏ కూటమి టీడీపీ గవర్నమెంటే ఆలోచించింది. అదే రకంగా ఇవాళ మనం అన్ని కూడా పనులు మహిళల కోసం ముందు తీసుకొని వెళ్తున్నాం. మళ్ళీ అందరికి కూడా మహిళలందరికీ కూడా మళ్ళీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు.